శ్రీకృష్ణ గుణానుభవంలో మునిగి తేలుతున్నారు నమ్మాళ్ళవారు. అది ఎంత తలుచుకున్నా అదృప్త అమృతం. ఎప్పటికప్పుడే మనకి ఎలాగైతే మన ఇంట్లో పిల్లల వాక్యాలు కిం మృష్టం సుత వచనం, సంస్కృతంలో ఒక మాట ఉంది. మీకు ఏది చాలా ఆనందం కలిగిస్తుంది? మా పిల్లాడి మాటలు. కిమపి మృష్టం, ఇంకా ఏది ఆనందాన్ని కలిగిస్తుంది? సుతవచనం. కిమపి, ఇంకా ఏది? మా అబ్బాయి మాటలే. అలా ఎన్నిసార్లు అడిగినా అవే తీయగా ఉంటాయే. అలాగే నమ్మాళ్ళ వారికి కృష్ణుని తలుచుకుంటే చాలు ఒక పారవస్యం కలుగుతుంది. ఆయన మరులను మరుడినని ఒక భక్తిని కలిపి ఎలాగ భగవద్ విషయంలో ఉపయోగించవచ్చు అన్న జ్ఞానాన్ని పెరుమాళ్ళ వల్లే పొందినటువంటి అదృష్టవంతులండి నమ్మాళ్ళవార్లు. అందువల్ల మొదటి 4 పదుల్లోనూ పరత్వాదులన్నీ చెప్పేశారు, 5లో కారుణికత్వాన్ని చెప్పేశారు, 6లోకి వచ్చేటప్పటికి శరణ్యత్వాన్ని చెప్తున్నారు. ఇది శరణాగతి 10. కాబట్టి మనం 6 అయిన తర్వాత ఒక చిన్న చాప్టర్ చేసుకోవడము అనేటువంటిది ఇక్కడ ఒక సంప్రదాయంగా పెట్టారు పెద్దలందరూ కూడా. అందులో 6లో కూడా మొదటి దాని దగ్గరకు వచ్చేటప్పటికి వైగల్లో ఓ దౌత్యాన్ని పంపే ప్రయత్నం చేశారు. కానీ వచ్చేదాకా ఆగగలరా? అందువల్ల 6లో 2లో ఆర్తితో అవి రాలేదు అని చెప్పి, స్వామి రాలేదు అని చెప్పి ప్రణయ కోపాన్ని తెచ్చుకుని మాట్లాడారు. కోపాన్ని ప్రేమగా ముద్దుగా ఉండే కోపం అన్నమాట ఇది. ఇంకా 6లో 3లో ఆయన ఏం చేశాడు? తిరువెన్నగర్ ఒప్పిలి అప్పన్ తన అందాన్నంతటినీ చూపించి ఆయన్ని తన వశం చేసేసుకున్నాడు. ఇప్పుడు 6లో 4లో ఆ కృష్ణానుభవాన్ని పొందుతూ పేదవారంలో కూడా చెప్పారు ఇవన్నీ. కానీ ఇక్కడ చెప్పినటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎందువల్లంటే ఈ కృష్ణానుభవం తలుచుకున్న కొద్దీ ఆనందంలో ముంచెత్తేస్తోంది ఆళ్వార్లని. అందువల్ల ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషాలన్నింటినీ చెప్పుకుంటూ వెళుతున్నారు. మనం 3లో సగంలో ఆగాం వ్యాఖ్యానము. 3వ పాసురాన్ని 6, 4, 3 ఒకసారి అనుసంధానం చేసుకుందాం. நிகரில் மல்லரை செத்ததும் நிறைமேயத்ததும் நீ நெடும் கை சிகரமாவளை கட்டதும் இவை போல் வனவும் பிறவும் புகழ்கள் சோதிப்பிராந்தன் செய்கை நினைந்து புலம்பி என்னும் நுகர் வைகள் வைகப் பெற்றேன் எனக்கு ఎన్ని నోవదువే. ఇందులో మల్లలు చాణూర ముష్టికుల్ని నిన్నడు పాయింట్ దాకా చెప్పుకున్నాం. ఇవాళ ఎక్కడి నుంచి చెప్పుకోవాలి? నెరై మేయత్తదం, గోవులని కాచాడు అన్న దాని దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. 7వ వ్యాఖ్యానంలో అది ఎక్కడుందండి? 138వ పేజీ ఆఖరి లైన్ లో ఉంది. 138వ పేజీ చివరి లైన్ లో ఉంది. నిరై మేయత్తదం முதல் పిరవికీడాగ చేద శైలం. ఈయన తన జన్మకి తగినటువంటి పనులు 2 చేశాడండి. కృష్ణావతారంలో ఆయనకు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి వైశ్య జన్మ అని చెప్పచ్చు, రెండోది గొల్ల జన్మ అని చెప్పచ్చు, ఆయుర జన్మ అని చెప్పచ్చు. ఇక్కడ వైశ్య జన్మ ఎలాగా అని అంటే వాళ్ళమ్మ వైశ్య జాతికి చెందినది, అందువల్లే వాళ్ళకి ఆనందం కలిగించడానికి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు వైశ్య ధర్మంగా అనేటువంటిది అక్కడ చెప్తారు. రెండోది మరి గోకులంలో పుట్టి గోవుల మేపి గోప స్త్రీల ఆనందాన్ని పొందినటువంటి గొల్ల జన్మకి ఆనందాన్ని ఇచ్చేలాగా నీలాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ 2 వివాహాలు ఇలా ఇద్దరికి ఆనందం కలిగించడం కోసం చేశాడు అనేటువంటిది ఉంది. గోప జన్మ యశోదానంద అంటే దేవకీనందుడుగా క్షత్రియ జన్మ, యశోదానందుడుగా గొల్ల జన్మ. అలా కూడా మనం హాయిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారు. 2వ పిరవిక్కడా చేద శైలం
రెండు జన్మలకి కూడా తగినట్లుగా నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ 139వ పేజీ. క్షత్రియ జన్మకు ఈడాంబడి మల్లరోడే యుద్ధం పండిన. క్షత్రియులు ఏం చేస్తారండి? యుద్ధాలు చేస్తారు. అవును, నేను అలాగే ఆ క్షత్రియుణ్ణి కాబట్టి మల్లులతోటి చాణూర ముష్టికులతోటి యుద్ధం చేశాను. అదేమో క్షత్రియ జన్మకరమైనటువంటి పని. గోప జన్మకు సదృశమానం పడి పసుక్కడేమే ఎత్తాను. మరి గోప జన్మగా వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి చక్కగా ఆవులన్నిటినీ మేపుకుంటూ రెండు ధర్మాలు ఒకే జన్మలో పాటించినటువంటి వాడు. పశు మేత పోదయ్య ఆయాసమాగాదే మల్లరోడు పోరుద పోదం ఉండదు. పశుమేత పోదయ్య ఆయాసమాగాదే. పశువులను మేపడంలో ఎలా ఆయాసము లేదో, శ్రమ లేదో, పైగా ఆనందం ఉందో, మల్లులతో పోరు కూడా అంతే అనాయాసంగా జరిగిపోయింది. వాళ్ళని చంపడానికి నేనేమీ శ్రమ పడలేదు. ఇక్కడ ఈ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకటి పశువుల్ని మేపడం, రెండోది చాణూర ముష్టికుల్ని చంపడం. ఇదేమో హాయిగా వాటి వెంట వెళ్ళడం, అదేమో ఆ బలమైనటువంటి వాళ్ళతోటి యుద్ధం చేయడం. ఈయనకు రెండు ఒకటే, ఒకేలా తీసి పాడేశాడు. అనాయాసంగా మల్లుల్ని చంపాడు అని చెప్పడం. నేను అడిగిన చిగరమా పెడరెట్టదు, ఇంకా కూలయాపీడాన్ని చంపడము అనేటువంటిది. ఈ కూలయాపీడం మలర్కు తప్పిలం కప్పవండారుగడే ఎదుక్కు. మల్లెల నుంచేనా తప్పించుకోవచ్చేమో గాని ఈ కూలయాపీడం నుంచి తప్పించుకోవడం చాలా కష్టమండి. ఎంత భయంకరమైన ఏనుగో, దానికి అడ్డమైనవి పెట్టి పిచ్చెక్కించేలా చేసేసాడు కంసుడు అనమాట. నీరెడుంకై, ఎంత పెద్ద తొండం అనుకున్నారు. దూరం పోయి తప్పబడినాదపడి కయ్యాలే వడెత్తుకొండ వైత్తా ఇరుక్కై. ఎంత దూరంలో ఉన్నా సరే ఆ తొండాన్ని విసిరి అలా చుట్టేసి గరిటి తెచ్చేసుకుంటుంది అంత పెద్ద తొండం. నెడుంకై ఎన్నా నెట్టచ్చేది. నీరెడుంకై, పెద్ద తొండం కాదు, చాలా పెద్ద తొండం. ఇది పెరుమ ఇరెక్కరపడి, దాన్ని బట్టి అది ఎంత పెద్దదో మనకి తెలుస్తాం. నమ్మాళ్ళవారిన పదం నీ ఎడుంకై, పొడుగైన పెద్దదైన తొండం అని బట్టి దానికి చేతులు ఎంత పెద్దగా, చెయ్యి అంటే కరం, అందుకే కరము అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. చెయ్యి అని, ఏనుగు తొండము అని కూడా ఉంది. తెలుగు భాషలో రెండు అర్థాలు ఉన్నాయి. దీని కరము, దీని చెయ్యి చాలా పొడుగు. శిఖరమా గడెట్టదం ఒరకై వేణము ఇది తన్నైక కాణమయ్యో. అది కాణమయ్యో బాబాయ్, తొండం కాదండి అసలు. దాన్ని చూస్తే చాలండి గుండె బద్దలైపోతుంది. కాణమయ్యాదవ్ చూస్తే చాలండి గుండెల్లో రాయి పడిపోతుంది. ఆలయమా అమలై అన్నక్కడ వదిలే ఒక కొండ నడిచి వస్తుందా అన్నట్లుగా ఉండండి. అది పర్వత శిఖరం పోలే ఆ ఎత్తు పెరెక్కరపడి ఒక పర్వత శిఖరం నడిచి వస్తున్నట్లుగా ఉంది దాని విధానం. అట్లా మూడెత్తం అలాంటి దాన్ని చంపాడు. అది అసలు ఊహకు అందేదండి. మన ఊరికే కృష్ణుడు గొప్ప పెరుమాళ్ళు అవన్నీ అలా పెట్టేసండి. ఒక చిన్న పిల్లాడు ఓ పర్వతం లాంటి ఏనుగు భయంకరమైన తొండము ఇలా మీదకు వస్తుంది, పిచ్చెక్కినట్లుగా ఉంది. ఆ రాకతోటే గుండెల్లో రాయబడేలా ఉంది. అలాంటి ఏనుగుని ఎలా చంపాడండి అని ఊహించుకోండి ఒకసారి. ఒక చిన్న బాలుడు దాన్ని తొండంతో అది చుట్టేస్తే మరి ఎగిరి పైకి వెళ్ళి వేపు మీద కూర్చుని దాని కుంభస్థలాన్ని బుద్ధి. ఏమి పరాక్రమం, ఏమి పరాక్రమం. ఇవై తొడక్కమాన. ఇంతే కాదండి, ఇది ఊరికే నేను చెప్తున్నాను అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. ఏమిటి? కేస నిరసాదిగడం. కేసి అనే రాక్షసుడు వచ్చాడు, గుర్రం ఆకారంలో వచ్చాడు. ఆ వాడు మింగడానికి ప్రయత్నం చేశాడు. వాడి నోట్లో చేయి పెట్టాడు కృష్ణుడు. ఆ చెయ్యి ఇలా పెద్దదైపోయి ఆ నోరు కాస్త పందుంపుల రెండు ముక్కలైనట్లు క్షాపకమని చేరుకుపోయింది. ఆ రాక్షసుడు చనిపోయాడు. ఎంతమంది రాక్షసులు అంటే బాబాయ్, అసలు కృష్ణావతారానికి రామావతారం ఏదో కాస్త ఊహ తెలిసాక రాక్షసులు వాళ్ళు అని చెప్పచ్చు. కృష్ణావతారం పుట్టినప్పటి నుంచి రాక్షసులేనండి. వరసగా పాలిచ్చే వయస్సు నుంచి
పోతన దగ్గర నుంచి, తృణావర్తుడి దగ్గర నుంచి, శకటాసురుడి దగ్గర నుంచి, వత్సాసురుడి దగ్గర నుంచి, కపిత్తాసురుడి దగ్గర నుంచి, అబ్బాబాబ లిస్టు చదువుకుంటూ పోతే ఎంతమంది రాక్షసులంటే ఏ రోజుకు ఆ రోజే అది ఆ ప్రకృతిలో వస్తువు తెలియదు, రాక్షసులు తెలియదు, అలా వచ్చినటువంటి వాడు. పోలిగాడు స్వామి పోలియ పీడ నిరసనత్వకు అనంతరం విడవడిగత్త తేజస్సు దాన్ని చంపేగానేట మామూలు వాళ్ళకైతే ఆయాసం వచ్చి చాట్లు పట్టేసి పడిపోతున్నానని నీరసం వచ్చేసి అలా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా మెరిసిపోతున్నట్టు ఉపకార శైలం సఖ్య పశ్యత నంబడి మెరే. ఇక్కడ కోలయాపీడాన్ని చంపినప్పుడు విష్ణు పురాణంలో ఒక మంచి శ్లోకం ఉందండి. గోపికలందరూ చూస్తున్నారు. అయ్యయ్యో ఈ పసివాడికి ఆ మడగజంతో పోటీయా, నేను తగదని ఎక్కడికక్కడ బెంగ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అలాంటి వాడు ఆ ఏనుగుని చంపేటప్పటికి సఖ్య పశ్యత కృష్ణస్య ముఖమధ్యరుడే క్షణం గరయుద్ధ కృతాయ సస్వేదాంగుకణికాచితం. సఖ్య చెల్లలారా చూస్తున్నారా ఏనుగుతో యుద్ధం చేసి ఆ ఒళ్ళంతా ఆ చెమట బిందువులు చూడండి. ఆ చెమట కూడా అతనికి అలంకారంగానే ఉంది. నీలమడి మీద చెమట బిందువులు, శరీరం అంతా నైల్యంగా ఉంది. ముత్యాలలాగా చెమట మెరుస్తూ ఉంటే ఏమందంగా ఉన్నాడు అని అనుకునేలాగా శ్రీరాముడు పడికాచితం ఆనయ్యోడే కొరదాలు ఇంగనేయో వేర్పడు. ఏనుగుతో పాటు దాన్ని ఆ ఏనుగుని చంపేసినా కూడా అనాయాసంగానే కొంచెం చెమట పట్టిందేమో అన్నంతగా చంపాడే తప్ప ఏమీ ఇబ్బంది పడలేదు. అది மலையோடே பொறுத்ததோடு ஆனையாகிற மலையோడే పొరుత్తదోడు వాసయిల్లై కాణమెవనకు. ఇక్కడ శృంగార వాక్యం చెప్పారు. రుక్మిణీదేవి యొక్క వక్షస్థలంతో క్రీడించినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో ఈ మదగజాలతోటి వీటిని చంపినప్పుడు కూడా అదే ఆనందాన్ని పొందాడు అని. అంటే కుంభస్థలాన్ని వక్షస్థలంతో పోల్చడం అనేటువంటిది ఒక ఆచారం, సమయము అంటారు దాన్ని. కాబట్టి అక్కడ ఎంత ఆనందంగా గడిపాడో ఇక్కడ కూడా అంతే ఆనందంగా గడిపాడు అనేది రంబేణయ్య గారి వ్యాఖ్యానం అండి. ఆ గొప్పతనం దాని సైగైన ఇందు పులంబి ఉపకార శైలయ చేషితంగా సందిత్తు అదుడుడంగామై పులంబి. అలా కూర్చున్నారండి నమ్మాడు వాళ్ళు. ఆహా ఆ ఏనుగా అలా వచ్చిందా, కన్నంతా చుట్టిందా, పైకెక్కావా, కుంభస్థలం మీద కూర్చున్నావా, ఒక్క గుద్దావా అని ఇలా ఊహించేసుకుంటున్నారండి. ఆ ఆనందం లోపల ఆగక పైకి కూడా అలాగా ప్రవహించి పులంబి ఎన్నో వైగా పట్టే నాడోరి భుజిత్తుకొండు. ఎన్నిసార్లు తలుచుకున్నా ఎప్పటికప్పుడే అది అతృప్త అమృతంగా ఉంది. మనకు ఎలాగైతే అన్నం తినడంలో ఎన్ని రోజుల నుంచి పుట్టినప్పటి నుంచి తింటున్నాం, కానీ పొద్దున్న తిన్న ఆనందం వేరు, మధ్యాహ్నం తిన్న ఆనందం వేరు, రాత్రి తిన్న ఆనందం వేరు. మనకి ఈ తినడంలో ఉండే ఆనందానుభవం నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ యొక్క గుణానుభవంలో ఎప్పటికప్పుడే అప్పుడుదే కప్పలుదు ఎన్నారావముదం అన్నట్లుగా నిత్య నూతనంగా కనిపిస్తుంది. అలా తలుచుకుంటూనే ఎన్నిసార్లు చెప్పారండి ఇప్పటికే పోతానని శకటాసురుణ్ణి వీళ్ళందరినీ. కానీ ఎప్పటికప్పుడే అది నిత్య నూతనం. వైగపెట్టే కాలమానది కలియపెట్టే వైగల్ ఎన్పదు కాలం వైగుగయ్యావదు కలిగయ్యన్నికే అనుభవిక్కై కొప్పోరుంబడి. ఇక్కడ ఒక అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. వైగల్ వైగుగై, వైగల్ అంటే కాలం, వైదికై అంటే అది తగ్గిపోవడం. నా అనుభవంతో కాలాన్ని ఇలా గడిపేస్తున్నాను, నాకేమీ లోట్లేదు. వైరుగై పొడవడం, కాలం తగ్గడం, కాలం పెరగడం లౌకికంగా లీలా విభూతిలో ఉంటుంది. నిత్య విభూతిలో అక్కడ తగ్గులు, రాత్రుళ్ళు, పగళ్ళు అలాంటివంటిది ఏది ఉండదన్నమాట. కాలమానదు కలియపెట్టేనన్న మా మప్పోదు వైగుగయ్యావదు నెడుగైకు దీర్ఘంగా గడపడం, పొట్టిగా అయిపోవడం,
ఇవన్నీ లీలా విభూతిలోనే వచ్చేటువంటి కాల పరిణామాలు అన్నమాట. ఎనక్కి కాలం నెడుగువదు குருகுவதாகாத விழுந்தேனே அனுபவிக்க பெற்றிலே என்கிறா అతృప్తి ఉండో ఎనక్కు ఎంగిరానండ్రు. అది అయ్యో ఇక్కడ కాలం అయిపోయింది, అయ్యో ఇక్కడ కాలం పొడుగైపోయింది, అసలు నాకు కాలం ఎలా గడుస్తుందో తెలియట్లేదు, అది రాత్రో పగలో తెలియట్లేదు, ఆనందానుభవంతో నన్ను కాలం తీసుకొని వెళ్ళిపోతుంది, నాకే కొరత లేదు. எனக்கு என்னை నోవదవే అవనకు వరం నోవరే ఎవరికి నోవదు. ఆయనకి బాధ ఉంటే, పెరుమాళ్ళకి కాలాన్ని గురించినటువంటి చింతన ఉంటే ఆళ్వార్లకు కూడా ఉంటుంది. పెరుమాళ్ళకి లోటు లేదు, నాకు లోటు లేదు, భగవంతుడికి కొరత లేదు, నాకు కొరత లేదు. ఇది తాత్పర్యం ఇందులో అన్నమాట. అందుకని అది కడిగెప్పిరే ఇవరి నోవు పోకు అవనకు వరం నోవరే ఎవరి నోకు నోవదు. ఆయనకి కొరత ఉంటే నాకుంటుంది, ఆయన కొరత లేదు, ఆయన సేవించే నాకు కొరత లేదు. అనుకోవే ఎవరికి కొన్నావు కోయిస్తా మరే. అందువల్ల వీరికి కూడా ఆ బాధ అనేటువంటిది లేదు. ఎందుకంటే ఆయనేమో శరీరం, భగవంతుడేమో ఆత్మ. ఆత్మకి కొరత లేనప్పుడు శరీరానికి కూడా ఏ కొరత ఉండదు. ఉయిరికి వరం నోవు పడ ఉంబొక్కు నోవు ఉడంబొక్కు నోవా మీరే. ఆత్మకి కొరత ఉంటే శరీరానికి కొరత ఉంటుంది, ఆత్మకి కొరత లేనప్పుడు శరీరానికి ఉండదు కదా అని 3వ పాసురంలో భగవంతుని యొక్క కృష్ణావతార వైభవాన్ని చెప్తున్నారు. నిగమల్లరై సెత్తదం నిరయత్తదం నీనడం కైశిరమాగళరు వట్టదం వివైపూర్వనమం పిరవం புகழ்கள் சோதித்திராந்தன் செய்கையின இங்கு புலம்பி எண்ணம் நகர வைகள் வைகப்பட்டு எனக்கு இனி என்னினி நோவதுவே. 4 நோவ ஆயச்சுவலோடாக்கு எங்கிட்டம் வஞ்ச பெண்ணை சவப்பால் ஒன்னதும் ஓர் சகடம் இறச்சாடியதும் தேவக்கோல திறந்தன் செய்கை நினைந்து மனம் குலைந்து பாலங்கள் கூடினேன் எனக்கு என்னினி వేండువదే. చాలా అందమైన కృష్ణావతారాన్ని అంతటినీ ఒక ముద్ద చేసేసి దశకంలో పెట్టేశారండి. ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరడం లేదు. ఒకవైపు ఆశ్రితులకు విధేయుడుగా ఉంటాడు, అక్కడే శత్రువులకి అంతాన్ని కూడా చేయగలిగిన వాడు అని మనకు వ్యాఖ్యానంలో ఏకకాలంలో ఈ రెండు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ముందుగా ప్రతిపదార్థం చూడండి. ఈ పాసురంలో నోవా బాధపడేలాగా, ఇది చాలా ముఖ్యమైన పదం అంటారు. ఎత్తుబడాలా ఆళ్వాళ్ళకి, నమ్మాళ్వాళ్ళకి అబ్బా తాడు కట్టేస్తుందా నోవా జవాబాయ్ ఆయన పొట్ట మీదే కట్టేసి బెగుసుకుపోతున్నంత దుఃఖం. అందుకని ఎందుకంటే నోవా కట్టేస్తాం 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 అని ఆచి వదిలాడు. రోడ్డుతో కలిపి కట్టినప్పుడు ఏరంగిదం దానికి భయపడి అమాయకుడండి పాపం రోడ్లాగే ఉన్నాడు. నారాయణయ్యంలో చాలా బాగుంటుంది. రోలేదో ఆయనేదో తెలియట్లేదటండి. అది నల్లగా ఉంది, ఈయన నల్లగా ఉన్నాడు. అయినా కాస్త తెంపుకొని లాగి వెళ్ళిపోదాం ఉండడానికి లేకుండా దగ్గరగా వేసి కట్టేసిందిటండి. అక్కడి నుంచి ఎక్కడో అని పడుతుందిటండి. రోడ్ ఏడుస్తుంది ఏంటి అని చూసి ఆ పక్కన ఈయన అల్లని రూపంలోంచి శబ్దం వస్తుందిటండి. అలా కుయ్యి అంటున్నట్టండి. గట్టిగా నోరెత్తితే బాయ్ బాయ్ నోరు మోయ్ అంటుందిటండి వాళ్ళమ్మ. అందుకని కొంచెం అలాగా అంటున్నాడు అనమాట. అలాంటిది ఒకటి వంగం పెళ్ళై పాల్ అంటే వంచకి అయిన కూతన యొక్క స్తన్యాన్ని ఉండదు, సేవ ఉండదు, చంపడానికి వచ్చినటువంటి పూతన యొక్క పాలన తాగినది. 3వది ఓరు సగడం ఇరసారియదు, దొర్లుతూ వస్తున్నటువంటి శకటాసురుణ్ణి నశింపచేసినది, తన్నినది. దేవకోలం ఇది అప్రాకృతమైనటువంటి దివ్య దేహం. ఒకటి రోటికి కట్టడము, 2వది పూతన స్తన్యాన్ని తాగి దాన్ని చంపడము,
మూడవది శకటాసురుడంతో నశించేలాగా చేయడము అని ఇన్ని విశేషాలు చెప్పేశారు ఒక్క పాసురంలో. చేష్టితాలు, అలాంటి ఉపకారకుడు చేసేటువంటి చేష్టితాలు నిరైందు ధ్యానించి, ఇదే ముఖ్యమండి. అవన్నీ తలచుకొని 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 తలచుకొని, దానికి అంతు లేదు. నమ్మాడు వాళ్ళకి కృష్ణుడు ఆ చిన్నప్పుడు జరిగినవన్నీ సినిమా రీల్లాగా అలాగా మనస్సులో దొల్లిపోతూ ఉంటాయి. ఆ చేష్టలన్నీ కూడా కాలంలో కూడినే, కాలంతో కూడి ఉండేలాగా ఉన్నాను. ఇది ఎనక్కు ఎన్నెళ్ళువదు, ఇంకా నాకు ఏం బాధ ఉంది, ఏం కావాలి, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. పరిమాణాలను ఇలా తలుచుకుంటూ దీంతో కాలం గడిపేస్తాను. ఇవో 140వ పేజీ చిట్ట చివరి లైను 7 వ్యాఖ్యానం. నారాయణ పట్టు ఆశ్రిత భవ్య నాన ఇరుపిలే ప్రతికూలరై మాయత్త కృష్ణనై. ఈ మొదటి వాక్యం ఎప్పుడు గొప్ప వాక్యం అని చెప్పుకున్నాను చూడండి. నమ్మేడయ్య గారు రాస్తారని, ఆశ్రితులకి లొంగి ఉండే సమయంలోనే అనాశ్రితులను కూల్చేటువంటి శక్తి సామర్థ్యం. ఒక అద్భుత వాక్యం అండి. ఆశ్రిత భవ్యనాన ఇరుపులే ప్రతికూలరై మాయంత కృష్ణనై అనుభవిత పెద్దయనకు. అనాశ్రితులను నశింపచేసేటువంటి ఆ కృష్ణుడికి సేవ చేసే నాకు ఆప్తవ్యం ఉండో. ఆప్తవ్యం మంచి పద. ఆప్తవ్యం అనాప్తవ్యం, పొందదగినది లేదు, పొందలేనిది లేదు, ఇంకా నాకు ఏ బెంగ లేదు అని చెప్పడం అన్నమాట. నోవా నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ 141వ పేజీ. నోవా ஆட்சி உரலோடார்க்க இறங்கிட்டும் ஜீரி பாட்டை అలరడిచేల చెయ్యప్పుకాల్ నోవా ఎరనల్ల చెయ్యం అలరు కాణం. నందిగారు ఈ పాఠం చెప్పేటప్పుడు అండి ఈ పాసనం చెప్తున్నారు. ఆయన పాసనం చదవడం మొదలు పెట్టి నోవా నోవా అని 2 సార్లు ఆగిపోయేవాటండి. ఎందుకండి అంత ఆనందానుభవం పొందుతున్నారు అంటే, ఆ బాధ కట్టించుకున్న కృష్ణుడికుందా, ఊహించుకున్న నమ్మాళ్ళకి ఎక్కువ ఉందా అని నంజయ్య యొక్క వ్యాఖ్యానం అన్నమాట. కృష్ణుడు బాధపడ్డాడో లేదో తెలియలేదు, నమ్మాడు వాళ్ళు మాత్రం నోవా కట్టిందా, గట్టిగా కట్టిందా, ముడేసిందా అని ఓ కరిగిపోతోంది కండి ఆయన మనసు. అడగు కాణం అందరూ మళ్ళీ అందం. ఆ బాధపడేటువంటి చిన్నపిల్లలు చూడండి ఓ గుళ్ళుగా ఏడ్చేస్తుంటే మనం ఓ నవ్వుతూ ఉంటాం చిటికేసి, ఎంత బాగా ఏడుస్తున్నావురా, ఎంత బాగా ఏంటి వాడు ఏడుస్తుంటే మనకు బాగా ఉండడం ఏంటి. అదొక భంగిమకి ఆ ఉండేటువంటి స్థితికి ఒక దివ్యానందం అన్నమాట. అలా అడగు కాణం లోవనంగిరారు కాణం ఆడవారు అంతరిపైనలే తైరెత్తినా పోలే తమకేయ తాడు కట్టేస్తున్నట్లుగా భావించుకున్నారు. నమ్మకారులు ఆయన కట్టేస్తోంది యశోదమ్మ అనుకున్నారటండి. ఆ చివరిలోడానికి రంగిత్తం ద్వేషముండాక కట్టిగిడాలన్నదిలే స్నేహకార్య కుమాన కోపమాగయ్యాలే స్నేహముళ్ళవడం నెక్కుమలే కోపము. అది కట్టేస్తోంది అని అంటేనండి గట్టిగా కట్టేస్తుందా, నిజంగా కోపంతో కడుతోంది ఆవిడ, ఎంత ప్రేమతోటి కడుతోంది. వీడు పసివాడు కాబట్టి తాయుడెత్త సిరకోలొక్కడైంతోడిరే ఎలాగైనా ఇంత బెత్తం తీసుకుంది, ఇంత బెత్తం చిన్న బెత్తం. ఏం చేస్తానో చూడు, ఏం చేస్తానో చూడంటే వాడికి లోపల నవ్వొచ్చేస్తాను. అమ్మా అంత పెద్ద బెత్తం ఎందుకే తీసుకున్నావు అదుపుల్లలాగా, అమ్మో దాంతో ఎంత బాగా పడతావే లోపల నవ్వొచ్చేస్తుంది. నవ్వొచ్చింది అంటే ఇవిడ కోపం ఎక్కువ వచ్చేస్తుంది. వాయు వాయు జాగ్రత్త మాట్లాడకు నోరు అంటుంది ఇవిడ. అందుకని లోపల నవ్వుని ఆపుకుంటూ పైకి భయాన్ని ప్రకటించే అద్భుత సౌందర్యం, అది అందము అంటే ఇక్కడ అన్నారు. మహామహానటులు కూడా 2 భావాలను ఏకకాలంలో ప్రదర్శించడం అన్నమాట. అందుకని వాయు వ్యక్తులు మాట్లాడగలిగే ఎవరెవరికి నోరు విప్పడానికి ఏమాత్రము
అమ్మ అవకాశం ఇవ్వడం లేదు కదా. யாவார்க்க போக்கெத்தக்கட்ட ஆட்சிவரோடார்க்க தெரியாரந்த கரிங்கிலே போல నిన్నో తరంగల్ పరమల్ కుందన్నయ్యాడై కళిలు. ఆ తర్వాత రెండవది ఏంటండి, ఒక ఇందులోనే ఒక మరించిన ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగుని ఎందుకు కడుతుంది? అది ఇష్టం వచ్చినట్లు అడిచేస్తూ ఉంటే ఆ సంఖ్యల తీసుకువచ్చి అక్కడ ఏమిటి ఉంటుంది, దాన్ని కట్టేది ఆలానం అంటారు, నాలానం, దానికి వేసేస్తుంది అనమాట. వేస్తే ఎంత ఎంచుకున్నా ఇంకా వెళ్ళలేదు. మనకి ఇవి ఏనుగుల్ని పోషించలేం, మనం కుక్కల్ని పిల్లల్ని పోషించుకున్నాం అంతే కదా. మనకి అనుభవాలలో ఉన్న జంతువులు అవి. అవి ఇష్టం వచ్చినట్టు ఎగురుతాయి అనుకోండి, ఎవరైనా వచ్చి తలుపు తీసేటప్పటికి ఇలా రాని ఆ గొలుసు పట్టుకుని వచ్చి దాని గదిలోకి దాన్ని నట్టు తగిలించి ఏదో చేయడమో చేస్తామే, అలాగా గొలుసుతో తీసుకుని వచ్చి దానికి తగిలించిన ఆనందము అన్నమాట. అంటే అప్పుడు ఈయన ఏమయ్యాడు? ఏనుగు పిల్ల అయ్యాడు. కలభం అంటారు దాన్ని. కలభం అంటే ఏనుగు పిల్ల, గున్న ఏనుగు పిల్లలాగా ఉన్నాడు. ఒరే నీ అల్లరి చచ్చిపోతున్నాను రా భరించలేక అని తీసుకుని వచ్చి దానికి కట్టేసింది అన్నమాట. ఓ రవలై కట్టిన కట్టు విలుద్దు కొండు పోగమాటాదే నిన్న అజగయ్యే స్వభావమా ఇరుందర్పడి. అమ్మ ఒక అబల, ఒక స్త్రీ నిజంగా తాను అనుకుంటే మంది చంపేసుకు పారిపోలేడండి, కాదుట. అయ్యి బాబోయ్ నేను తప్పుకోలేను, ఇంతలా తాడు కట్టేసావా అమ్మ, ఎలాగే ఇప్పుడు నేను ఉండడం అని గొల్లుమని వాళ్ళ అమ్మకేసి చూస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడు ఆనందం యశోదమ్మ, అయిందా అయ్యగారి పని, బాగుందిలే అని అంటూ వాడిని మరింత ఏడిపించాలి అని అన్నమాట. పైగా ఇది శక్తినోషి ఎన్నాళ్ళు ఇదే వెళుతూ వాళ్ళ పక్కకు తిరిగి, రే ఇది శక్తినోషి, నీకు గనక శక్తి ఉంటే ఇప్పుడు విడిపించుకోరా అని సవాలు విసిరేసి వెళ్ళిపోయింది. ఆనందం చూడండి, వెళుతున్నది మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా, శక్తి ఉంటే విడిపించుకోరా అనేసి, నీకే కానీ శక్తి ఉంటే ఇది వదిలించుకుని నడువు చూద్దాం అండి. అప్పుడే కదలలేక ఊరలోడార్క విరంగిత్తం ఊరలోడే కట్ట విరంగిత్తం దుర్యోధనాళిగుడయ్య బంధమాగలరే అరుక్క విరగు సిందిప్పదు. అది దుర్యోధనుడు లాంటి వాళ్ళు కట్టిన కట్లయితే విడదీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ మా అమ్మ కట్టిందండి, అది ఎంత గొప్పగా చెప్పుకున్నాడు అంటే, శ్రీరంగనాథుడిగా అత్యామూర్తిగా వచ్చినా కూడా శయనించిన రంగనాథుడి బొజ్జ మీద 3 ముళ్ళ గుర్తు మెత్తగా తగులుతుంది అండి. ఇప్పటికి కూడా అర్చకుల్ని అడిగితే చెప్తారు, బొజ్జ ముట్టుకుని ఇలా అంటే మెత్తగా ముడులు వేసిన ఇది కను అంటే ఆ గుర్తుని తెచ్చేసుకున్నాడు అనమాట. ఎక్కడికైనా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ మన ఊరిస్తే తన కారు తన వాళ్ళు అన్ని కూడా తెచ్చేసుకున్నట్టే, పెరుమాళ్ళు రంగనాథుడిగా వచ్చేటప్పుడు నాకు ఇష్టావతారంలో మా అమ్మ కట్టిన గుర్తేది అని దాన్ని తెచ్చుకుని బొగ్గ మీద పెట్టేసుకున్నట్టు. అంత ఇష్టం అన్నమాట. ఈ రంగిత్వం మానస పీడయ్యే అనుసంధించబడి పాదరాలెట్టండి, అమ్మ కట్టిందా అని అడుకొచ్చింటాడు. అమ్మ నన్ను ముద్దు పెట్టుకునే అమ్మ, వెన్న పెట్టే అమ్మ, పాడించే అమ్మ, నా కోసం కళ్ళడిల్లే అమ్మ, అలాంటి అమ్మ నన్ను కట్టేసిందా అని ఒక్క క్షణం పాపం కళ్ళడిల్లాటండి ఆయన. ఇరకు మీడు పాడు అయిపోయింది. వన్య కళ్ళ ఇచ్చే గొప్పాలుండడం, వంచనతో వచ్చినటువంటి పోతన పాలు సేవించడం, కట్టే పక్కలిలం అంజనిరుందానాగి పడక్కడవదు తాన్న. అది అయిపోయింది పని, అయిపోయింది. అయ్యి బాబాయ్ చూడలేను, జగదస్తమితం అంటారండి ఆడవాళ్ళు విష్ణు పురాణాలు. అయ్యి బాబాయ్ నారదుడు అంటాడు, ఇలాంటి పని అయిపోతుంది, ఏమైపోతుందో లోకం అంతా ఏమైపోతుందో అనేలాంటి భయంకర శాపపాలు ఉండడం, శాపపాలు ఉండడం, పోయేలాంటి ఆ పాలను భోజనము చేసినటువంటి వాడు అంటే పాలు తాగినవాడు అని అన్నమాట. శూర్పణకి పోలే అగ్రహాన్ని ఏ పండు పెట్టు పూసలై విడయిప్పి అదేముడెత్తు విడ పెద్దపడి. చక్కటి వాక్యం. రాముడికి తెలివి లేదండి. శూర్పణకి ముక్కు చెవులు కోసి పంపించేశాడు, శత్రువుని శేషం మిగిల్చాడు.
మిగిల్చేటప్పటికి వెళ్ళింది కరదూషణాదులు, తర్వాత రావణాసురుడు, తర్వాత సీతాపహరణం, తర్వాత యుద్ధం. ఒక్క శూర్పణఖని అక్కడ చంపేసి ఉంటే ఇంత రామాయణం కథ జరిగేది కాదు. రాముడికి ఏమిటో తెలియలేదు, ప్రాణంతో వదిలిపెట్టేశాడు. ఈయన అలా కాదండి, వచ్చినటువంటి వాడిని పాలు తాగుతూనే అనుకూలముగా ఉండే మొదటైన ప్రతికూలనే ముడెత్తు ఆవిడ్ని నశింప చేశాడు. ఏకకాలంలోనే భక్తులకి ఆనందము కలిగించాడు, శత్రువులకి దుఃఖాన్ని కలిగించిన స్వామి. పారుణాదం யசோதை பிராட்டி முளையுண்டம் போதும் தானே ஏற்பட உண்ணம் அப்போலே காணுமிவர் முளையும் కిరబోధం తాను ఏర్పర మలై ఉన్నపడి యశోదమ్మ దగ్గర పాలు తాగితే తేనే తాను బతికి ఉంటాడు. తనకి జీవనాధారం అమ్మ ఇచ్చేటువంటి పాలు అన్నట్లుగా ఈవిడ దగ్గర పాలు కూడా తాగి పాడేశాడు. అంటే ఇక్కడ ప్రాణాలు తాగి పాడేశాడు. అది ఆవిడని పూతనని చేశాడు, పవిత్రురాలైనటువంటి పూతనని చేశాడు. అది ఒక మాట అన్నారు, పెరుమలై యూడు ఇరై వట్టి వాంగి ఉండ వాయానిరే, ప్రాణాన్ని తీసేశాడు కదా. ఇవన్ పెళ్ళయ్యాయే మొలయ్యుండనత్తనై వస్తు స్వభావత్తారు ప్రతికూలరు ముడందగిత్తనయ్యరే. నమ్మిళ్ళయ్య గారు అబ్బ పాపం చంపాలనుకోలేదండి, మరి ఆ స్వభావం అలాంటిది. పెరుమాళ్ళు ఉన్న చోట శత్రువులు ఉండరు, అందుకోసం పోయిందంటే. నేనేదో చంపాలనుకుని చంపలేదు. ఆ మాట చూడండి, వస్తు స్వభావత్తాల్, అది పెరుమాళ్ళ యొక్క వైశిష్ట్యం. వస్తువు అంటే పెరుమాళ్ళు, ఆయన స్వభావం ప్రతికూలం ముడిందనరే. ఆయన దగ్గర శత్రువులు బతికి బట్ట కట్టలేదు, అందువల్ల పోయింది అంతే. పాప ఆయన చంపాలనేమి అనుకోలేదు. ఊరు సెగడం ఇరచాడేదు. ఇంకా రెండోది మళ్ళీ ఇంకోటి, ప్రేరకరు వేండాదపడి తానే వంద నలిందనపడి ఎవరు దొర్లించుకుంటూ రావక్కర్లేటండి, గబ 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 చక్కగా దొల్లుకుంటూ వచ్చేస్తోంది అని. ఎలా కట్టిందండి ఈవిడ? ఆ లలన కట్టెరోలను, ఆవిడంత అందమైన ఆవిడ రోడ్డుకి కట్టేసింది. లీలన్నవనీత చౌర్య లీలం, ఎంత నవనీతం దొంగిలించినటువంటి మనోహరుడు. ప్రియవాగ్జాలం పరివిస్మృత గోపాలున్ ముక్తాలలామ పాలున్ బాలున్, మోక్షం అనేటువంటిది ఆయనలో ప్రకాశిస్తోంది. ఆయన దగ్గరికి వెళితే మోక్షం వస్తుంది. అలాంటి మహానుభావుండండి రోడ్డుకి కట్టి వేసింది ఈవిడ. ఏమండి ఎలా దొరికాడండి? పోతన వచ్చిన వారికి ఎంత ఆనందమో. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సొనగాది యోగి చిత్తాచములను చిక్కడు శృతులతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఏమండి యశోదమ్మకి దొరకడు, సనకాది యోగి బృందానికి దొరకడు, శృతులకి ఉపనిషత్తులకి దొరకడు. తల్లికి ఎలా దొరికాడండి? ఏమీ తెలియని అమాయకుళ్ళగా, అమ్మ నన్ను కొడతావా, అమ్మ తాడు కావాలా, ఎదుగో నేయాలి, తానే తాళ్ళు తీసుకొచ్చి చేతికి అందిస్తున్నాడు. ఎంత అమాయకత్వము! సరే నాయన, తజ్జనని లోకి గంగల రజ్జు పరంపరల పరంపరం సుతు కట్టని ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొచ్చి పుట్టేప్పుడు అనవసరంగా ఉంటాయని వాటిని మొక్కలు చేసి అవతల పాడేసింది. ఆ మొక్కలన్నీ ముడిపెట్టుకుంది పాపం. ఇప్పుడు పెద్ద అవసరం వచ్చింది, పెద్ద తాడలేదు. ముళ్ళు కట్టి మొగుడు కండి నొన్న సీరు తాంబేనాల్. బాబోయ్ ఎన్ని విశేషణాలు! మూడులా చిన్నగా ఉన్నవా కోసే సేవ. అయ్యో బాబోయ్ అలాంటి తాటి తాట. బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. ఎంత ముళ్ళు వేసి ఎంత తిప్పినా కూడా బొజ్జ తిరిగి రాదయ్యే. ఆ బొజ్జ మీదకి వచ్చింది, అట్నుంచట ఇట్నుంచట 2 అంగుళాలు తక్కువైపోయింది. బ్రహ్మాండ వారు ఎన్నిసార్లు చెప్పుకున్నారో, మనం కూడా దీన్ని అన్నిసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. ఏమిటా 2 అంగుళాలు తక్కువ? అహంకారం మమకారం పోయిన నాడు గాని పెరుమాళ్ళు మనకి వసుడు కాడు అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అలాగా ఆవిడ కట్టేస్తే ఏం చెయ్యాలి ఇప్పుడు?
నేను ఒక పని చెయ్యాలి అని ఆలోచించుకున్నాడు. బాలుడు రోరట్టము మూలంబుల వెకిలి విటపములు విరిగి మహాభీలధ్వని కూలను శాపాల వివర్జనములు యమళార్జునముల్. అలా యమళార్జునములు అనేటువంటి యమళార్జునులు వాళ్ళిద్దరు శాప రూపంగా చెట్లలా ఉన్నారు. వాటి మధ్యన తోసుకొని వెళ్ళిపోయాడు. చెట్లు పడగడామని విరిగిపోయాయి. ఈ ఘట్టం అంతటికి అద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన గారు మనకి ఒకటి అందించారండి. ప్రతిరోజు తలచుకుని చదువుకుని దండం పెట్టుకునే పద్యం ఏంటండి? అందరికీ తెలిసిన పద్యమే. తండ్రి నాకు ఎలాంటి జీవితం కావాలో తెలుసా? నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులం నీ పేరం పనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులం నీ పాదముల పంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. మనం రోజు ప్రార్థించుకోవాలండి ఇలాగా. ఏమని? నీరేజ పత్రేక్షణ, పద్మాలాంటి కళ్ళున్నటువంటి ఓ స్వామి, నీ పద్యావళులు ఆలకించు చెవులను మా కాలాన్ని నీ చరిత్రను వినడంలో దానిని ఫలవంతము చెయ్యి. ఎప్పుడు నీ కథలు మేము వింటూ ఉండాలి. చెవులున్నందుకు సార్థక్యము అదే. నిన్నాడు వాక్యంబులను నోరున్నందుకు ఎప్పుడు భగవద్ధ్యానం అలాగా ఆ స్తోత్రాలు అవి పఠించుకుంటూ ఉండాలి. నీ పేరం పనిసేయు హస్తయుగములు, నీ చేతులు ఎప్పుడు కూడా ఆ తోటలోకి వెళ్ళి ఆ మొక్కల్ని పెంచి ఆ తులసిని పువ్వుల్ని వాటన్నిటిని చక్కగా కోసుకుని వచ్చి ఆ దండలు కట్టి ఆ చేతులు ఉన్నందుకు ఆమాలని ఆ పెరుమాళ్ల మెడలో వేసేటువంటి బుద్ధి, అంటే కైంకర్యము చేయాలి, సేవ చేయాలి అనేటువంటి బుద్ధి. నీ మూర్తిపై చూపులు, మా దృష్టి లౌకిక విషయాలపై సుఖాల మీకే వెళ్లకుండా నిన్నే చూస్తూ నిన్నే తలుచుకుంటూ నిన్నే ఆరాధిస్తూ నీ పాదంబుల కొంత మొక్కు శిరము, ఈ తల ఉన్నందుకు నీ పాదాలని మొక్కాలి. చివరికి నీ సేవపై చిత్తములు, ఈ మనస్సంతా నీ సేవలోనే ఈ జీవనం ధన్యము కావాలి. ఎంత అద్భుతమైన పద్యమోనండి. తండ్రి, నా జీవితాన్ని నీ పరంగా చేసుకో, నీ కైంకర్య రూపంగా మార్చుకో, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. అద్భుతమైన పద్యం అండి. నీ మీద నాకు ఎప్పుడూ ఆలోచన. 24 గంటల్లో 12 గంటలు నిద్రండి. నిద్ర వచ్చినా రాకపోయినా పడుకునే ఉంటాం కదండి. మేము 12 పడుకోండి, 6 గంటలు పడుకుంటాం, 6 గంటలు లేస్తాం. పడుకోవడం కోసం ప్రయత్నించే ముందు 3 గంటలు, పడుకున్నాక లేవడానికి ప్రయత్నించేవి, బద్దకించేవి, ఇంకా పని మనిషి రాలేదు, ఇంకా పాలు రాలేదు, లేకపోతే ఇంకా పక్కనున్న వాళ్ళు ఎవరో వాళ్ళు లేవలేదు, మనం ఎందుకు లేవాలి? ఇది చాలా సైకాలజీ. వాళ్ళు ఇంకా లేవలేదు కదా, మనం ఎందుకు లేవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంటే జీవితమున సగభాగం నిద్రకి సరిపోవడం కాదండి, 3/4 భాగం నిద్రకే సరిపోతుంది. అన్నం తినేస్తాం, అన్నం తినాక కాసేపు మైండ్ వాడుద్దాం. మధ్యాహ్నం మళ్ళీ పడకాయి కదండి, మరి ఏ గంటల్లోకి లెక్కలోకి వస్తుంది? ఇలా 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 చూస్తే 24 గంటల్లో ఓ 18 గంటల నిద్రాభాగంగానే పోతుందండి. ఇంకో 6 గంటలుంటే కడుపు నింపుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, వంటలో, వార్పులో, బంధువులో, లోకాలు. ఒక అరగంట పూజలను పెట్టుకుంటాం అనుకోండి. ఏదైనా పని వస్తే ముందు మానేసేది పూజే. గబగబా ఆరగం చేసేసి వెళ్ళిపోదాం, రేపు చెయ్యొచ్చులే ఆరాధన. ఎన్ని నిమిషాలు ఎలా చేస్తున్నామండి భగవంతుడికి? నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. కాబట్టి ఇలాగా ఇంతలాగా అవన్నీ ఒక్కసారి గుర్తుకు చేసుకుని ఆయన కృష్ణ పరమాత్మ శాపపారుణదం పారుండదం పెరుమల ఊరు శకడం నీరచ్చాడియదు ప్రకర్వేండాదపడి తానే వలంద నలిందపడి
ఎవరితో ఎక్కర్లేకండి, టపటపటప అలా దొలుకుంటూ వచ్చేస్తా ఉంటండి. వారు మనుష్యం నడుము వండుకొండు బంధన పరిహరెక్కరావదు. నెక్స్ట్ పేజీ 142 పేజీ ఫస్ట్ లైన్. మనిషి ప్రసంగం లేదు, ఎవడో ఒక నుండి దొల్లించి బాధ పెట్టడం లేదు. ఇద్దా సొల్లిద్దా ఎత్తు సహాయాంతర నిరపేక్షమ బాధకత్వ తెలుగురై కూర్చున్నబడి సహాయాంతర నిరసత్వం అంటే ఒకళ్ళు ఉండి సహాయం చేస్తే తోస్తే దొల్లినది కాదు. ఇరచాడియదం తరందం వరిందం సగడవసర ఉడల్ వేరపడిండ్రు ఎన్న అలా దొల్లుకుంటూ వచ్చి ఆ శకటాసురుడు భంజనం అనేటువంటిది ఎంత బాగా చెప్పారండి. శాడియదం అనాయాసైన తిరువడిలైన వెనక చేదేయం కావాలని చంపాడా బాలుడు కాళ్ళు చేతులు ముందుకే వెనక్కి టపటపా లాగుతూ కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. వారు ముగ్ధుడయ్యే వ్యాపారమయ్యా లేకో రెప్పలయ్యొచ్చండిగిరా చంటివాడు చేసే పనిలాగా కాళ్ళు తన్నాడంతే మనం ఎరిగిపోయి ఏమన్నా కావాలని చేశానా? పేరందో సాడిరచ్చయ్య పాదమన్నాలు సైద నేను సేరచ్చే భగమం ఎన్నక్కడ వదిలే ఆళ్వార్లు చెప్పినటువంటిది అంత అందమైనటువంటి శకటాసుర భంజన వృత్తాంతం లాగా దేవకోల పెరుమాన్ ప్రాకృత సదీతనాయనంలో చెయ్యవడం మెత్తెల్లయ్యే అది బాల్యత్తలై సైద செய்யலாகையாலை అప్రాకృతమాయిరప్పదోరు ఒప్పనై పోలే ఎరెక్కడపడి అదేదో ప్రాకృతం అంటే మిశ్రసత్వం అన్నమాట. అంటే 3 సత్వాలు కలిగి సత్వరజస్తమో గుణాలు కలిగి మనలో 3 ఉంటాయండి. కానీ ఆయన అప్రాకృతమాయిరప్పదోరు ఒప్పనైపోలే ఆయనలో శుద్ధ సత్వమయం తప్ప ఏది ఉండదు ఆ దేహంలో. అలా చేసినటువంటి పని అప్రాకృతమైన అడిగయ్యన కోపకరిత్వం అలాంటి చేష్టతో నాకు ఆనందం కలిగించిన స్వామి కోలం ఒప్పిత విగ్రహం. కోలం అంటే అందమైన అవన్నీ తలుచుకునేటప్పటికి నా మనస్సు కరిగి నేరైపోయి కాలాన్ని గడిపేస్తున్నాను. అవరుடைய చేసితమలయం సందిత్తు ఉడగి గొడైపట్టు మనస్సు నీరైపోయి అనన్య ప్రయోజనలై కొండు కాలం పెక్కబెత్తాను. ఇంకో దాని మీకు దృష్టి వెళ్ళట్లేదు. నేను కృష్ణుడు అదిగో పూతన, అదిగో శకటాసురుడు, అదిగో వచ్చాసురుడు, ఇలా అడుగో కేసి ఎలా అలా ధ్యానంతో నా జీవితం అంతా వెళ్ళిపోతాను. నేను చేష్టங்களோടെ പൊരുന്തുംപടി കാലങ്ങളെ കൂടെ പെട്ടേന്ന് എനക്കെന്നെ വേണ്ടുവതേ ഇനി అవాప్తవ్యం ఒన్నిల్లై అవాప్తైనం పొందదగినదేదీ లేదు. అనవాప్త సమస్త కామహ అని ఆయనకు పేరు కదండి. పొందవలసినది ఏది లేనటువంటి వాడు అని పేరు కదండి. అందువల్ల ఇంకా నాకు ఆయన తలుచుకోవడమే తప్ప నేను పొందవలసింది కూడా నాకేమీ లేదు అని నమ్మాడు గారు. ఇందులో మనకేమిటండి పాఠం? మనం కూడా భగవత్ చింతనతోనే కాలం గడపాలి గాని వేటి కోసమని అర్రులు చాచకూడదు. అక్కర్లేనివి తెచ్చి పెట్టుకోకండి, బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోకండి. భగవంతుడు అద్భుతంగా ఇచ్చిన అవకాశం ఈ జీవితం అని తలచుకోండి. ఆయన ధ్యానంలోనే పవిత్రులు కండి. అంత మంచి సందేశాన్ని నమ్మాళ్వార్లు 4లో ఇచ్చారు. ఆ ఉలూకల బంధనం తమకే కట్టినంతగా బాధపడుతున్నారని నంజయ్యర్ వారు చెప్పినటువంటిది. అక్కడికి అంత అందమైన పదం అన్నమాట. నోవా ఎత్తువలలోడాక ఇరంగిట్టలో మంజప్పన్నై సావప్పాలున్నదుం ఊర్సగడం ఇరచ్చాడియదం దేవకోల్ పెరాంతం సైగై నனைந்து மனம் குழைந்து மேவக்காலங்கள் கூடுதேன் எனக்கு என் வேண்டுவதே. 5వ పాసరం. வேண்டி தேவரிறக்க வந்து பிறந்ததும் வீங்கை இருள்வாய் பூண்டான் தன்னை புலம்பப் போய் அங்கோரை குலம் புக்கதும் காண்டல் என்னை வளர்ந்த கஞ்சனை துஞ்ச வஞ்சம் செய்ததும் ஈண்டு நான் அலட்டப்பெற்றேன். எனக்கு என்ன இகழ் உளதே, எனக்கு என்ன ఇగల్ ఉడదే, నాకు ఇంకా దుఃఖం ఏముంటుంది. ఏమిటండి ఇది? కృష్ణావతారంలో కంసవదని గుర్తుకు తెచ్చుకుంటున్నారండి. కంసుడిని వధించిన శ్రీకృష్ణ పరమాత్మని గుర్తుకు తెచ్చుకునే నాకు ఇంకా లోటేమీ లేదు. ఇదేంటి? ప్రతిపదార్థం చూడండి. దేవరి రెక్క వెండి పందు
ఎందుకు వచ్చాడండి? కృష్ణావతారంలో గాని రామావతారంలో గాని బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి అక్కడ రావణాసురుడు వల్ల బాధలు మహర్షులు అందరూ కూడా లోకమంతా భరించలేకపోతుందని ప్రార్థిస్తే సరే నేను వస్తాను నడవండి అని వచ్చిన అవతారం కదండి అక్కడ రామావతారం. అలాగే కృష్ణావతారం రాక్షస సంహారం కోసమని వచ్చినటువంటి అవతారం. వీడి దేవతలు అలా ప్రార్థిస్తే దేవతల ప్రార్థన కాదండి, ఒక్కటే కారణం తన ఇచ్ఛ కూడా. ఇచ్ఛ చేత అవును నేను వెళ్ళాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ రాక్షసుల వల్ల బాధ వస్తుందో ఆయా సమయాల్లో నేను వెళ్ళి వాళ్ళ సంహారం చేయాలి అని ఇచ్ఛ చేత అవతరిస్తూ వచ్చి అవతరించి అన్నయ్య పులంబ. అప్పుడు దేవకీదేవి పరిస్థితి నిజంగా తల్లులలో చాలా దురదృష్టవంతురాలు దేవకీదేవి అండి. 6 పిల్లల్ని తీసేశాడు, చంపేశాడు. పోనీలే తర్వాతైనా దొక్కుతుంది అని అనుకుంటే తీసుకెళ్లిపోతున్నాడు. ఆ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తుంది, ఏదో అన్న క్షమింపమన్నా అల్లుడు గారిది మేనకోడలు అని, అమ్మాయి పుట్టిందయ్యా అని ఏడ్చింది అని అంటానే భాగవతంలో. అలాగే కాళ్ళు పట్టుకుని ఒకటి ఏడుస్తుంటే ఒకవైపు చీకటి, ఒకవైపు వర్షం, అంగో ఓర ఆయకులం కుక్కదం ఎక్కడ తోసి పాడేసి నెత్తి మీద పెట్టుకుని ఆ వసుదేవుడు రక్షించాలి అని ఆ యమునా నదిని దాటి ఆ గోకులంలో ప్రవేశించి కాండలన్నీ వాడికి కంసుడికి తెలియకుండా వాళ్ళందు పెరిగి అక్కడ దాగి పెరిగాడని. అరే ఒరెత్తే మగనాయ్ పరందు ఓరెత్తే మగనాయ్ అక్కడ తిరుపాయిలో దాగి పెరిగినట్లయితే ఆయన దాగలేదండి. అక్కడ వ్యాఖ్యానం ఎంత బాగుంటుందో. తన మాయను దాచేసుకుని పెరిగాడు. దాగినవి మాయలు, సామాన్య బాలులాగా పెరిగాడని తెలుపాయిలో చెప్పుకుంటున్నట్లుగా అలా పెరిగి కన్యనై కుంజ కంసుడు నశించేలాగా వంజం చేయదం వంచన చేసిన చేష్టలను తలుచుకొని ఈగలు అవి తలుచుకునేటప్పటికీ ఇంకా నాకు దుఃఖం అనేటువంటిది ఎక్కడుందండి అంటున్నారు. అన్యాం పాటు అవతరిత కంసనై அறியாதபடிவளர்ந்து కంసనై మాయంతపడియై ఎన్నెరెంద అనుభవిக்கப்பட்ட எனக்கு ஓர் எதிரை இல்லை ఎన్నిరారు. చాలా అందమైన మాట. కంసుడికి తెలియకుండా పెరిగి కంసుడిని నశింపచేసినటువంటి ఆ అనుభవాన్ని పొందే నాకు ఇంకా 2వ ఆలోచన లేదు. ఎలా చెప్తున్నారు రమ్మన్న. వేడితే వరెరెక్క వంద పిరందదం దేవరెరెక్క వెండి దేవతా కోటి అంతా ప్రార్థిస్తే 100 పిరందదం వచ్చి పెరిగి వాళ్ళు ఎవరు ప్రార్థించారు? எங்களறியாதே ஒருவனுக்கு வரம் கொடுத்து அவனை இவரை பார்த்தோம் எங்களுக்கு குடியிருப்பதாயித்து என்னுடைய జాతి కప్పడంగా కట్టి కొండు సెల్ల భలే మాట వేశారు. కప్పడంగా కొట్టి ఇదిగో నాయన ఇలాగ కొంగు పట్టుకుని ఇవ్వండి ప్రసాదించండి అని అడుగుతారు చూడండి. కొంగు పట్టుకుని అలా దేవతా కోటి వచ్చేట మా హద్దులు మించిపోయి అక్కర్ లేకుండా అడిగిన వాళ్ళందరికీ వరాలు ఇచ్చేసాము. లేకపోతే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలు ఏంటండి? పగలు చావం, రాత్రి చావం, కింద చావం, మీద చావం, ఏమిటా వరాలు? వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలియకుండా ఇచ్చేశారు. అందువల్ల ఇప్పుడు ఎలాగైనా సరే మా బతుకు నిలిచేలా చెయ్యి తండ్రి అని అది దైన్యాన్ని సూచించేటువంటి కింద కప్పడం అంటే అర్థం ఇస్తారండి. కార్పణ్య సూచక పట విశేషం కప్పరయ్యం, దీనత్వాన్ని చూపించేటువంటి వస్త్ర విశేషం. అలా అడిగితే ఇతరం రోజుయామాస ఎంగరు పడియేత రద్దయ ఇవందు పిరందరు తనకి కూడా అనిపించింది, అవును వెళదాము. ఒకసారి రామావతారంలో ఇతరం రోజయామాస ఆ తండ్రిని తాను సెలెక్ట్ చేసుకున్నాడు. దశరథునికి పుట్టాలి అనేటువంటిది ఆయన్ని ఆనంద పెట్టడానికి కౌసల్య దశరథులని తల్లిదండ్రులుగా వరించి తాను ఆత్మమాయ ఎన్నంబడి ఆత్మేచ్ఛయ ఎన్నంబడి మాయా వైనజ్ఞానం నిరతిరవర్గడు பார்த்தல் தன்னளவு பார்த்தல் செய்கை என்றே வந்து பிறந்தகள் காணும் இவரை வருகிறது தான் எரடப்பாடாய்
అలాగే ఇక్కడ కృష్ణావతారంలో ఆత్మమాయ నేను అవతరిస్తాను అని చెప్పిన మాట ఒకటి ఉందండి. చాలా అద్భుతమైనటువంటి నాయనాలు ఎందుకు పెరుమాళ్ళు అవతరించారు అంటే కారణాలు చాలా బాగా చెప్తారండి. తాత్పర్య చంద్రిక అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో అవతారస్య సత్యత్వం 4 భగవద్గీతలో 4వ అధ్యాయంలో మనకి తాను అవతరించడానికి కారణమైనటువంటి 4 శ్లోకాలు చెప్పిన దానికి నాయనాడు ఇక్కడ అవతారస్య సత్యత్వం అరహస్య స్వభావత ఇక్కడికి వచ్చాడు కదా అని గుణాలేమో అక్కడ దాచుకుని రాలేదండి. అజగత్ అన్ని మూట కట్టుకుని ఇక్కడికి వచ్చాడు. శుద్ధ సత్వమయత్వంచ ఇక్కడికి వచ్చాడని మనలాగా త్రిగుణాలతో ఉన్నాడు అనుకుంటారేమో, లేదు, శుద్ధ సాత్విక మూర్తిగా వచ్చాడు. స్వేచ్ఛామాత్ర దానత ఒకళ్ళు చెప్తే వినేవాడు కాదు, తన ఇష్టా ప్రకారం నడిచేటువంటి వాడు. ధర్మగ్లానవ సమాధయ అనే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు సాధు సంరక్షణ ఇతరులని రక్షించాలి మంచి వాళ్ళని అనేటువంటి అప్రాకృత దివ్య సంస్థానంతో వచ్చినటువంటి పెరుమాళ్ళు. చాలా అద్భుతమైన శ్లోకాలండి ఇవి. అవేంటి 4వ అధ్యాయంలో మనం యదా యదా హి ధర్మస్యాన పరిత్రాణాయ సాధువున ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటికి ఎందుకు వచ్చాడు అని అంటే తన స్వేచ్ఛతో. వాడు అడిగారని వచ్చేలేదు, ఓహో ఇప్పుడు నేను వెళ్ళడం సమయం ఆసన్నమైంది అనేటువంటి ఉద్దేశంతో సంయమవన్ నిరంతరాలు పరుక్త మాట్లాడే ఎప్పుడు పుట్టాడండి కృష్ణావతారంలో? చీకటిలో పుట్టాడు. కన్ను పొడుచుకున్నా కానని చీకటి. పాపం దేవకీదేవి గొళ్ళుమంటుంది, దీపాలు వెలిగించుకుందామన్నా వీల్లేని స్థితి. కొడుకు పుట్టాడు అని ఆనందించడానికి ఏడుస్తుంటే, అమ్మా ఎందుకే ఏడుస్తావు, నేనే దివ్య జ్యోతిని ఎలా మెరుస్తున్నానో చూడని తొడుకు మనం మెచ్చాకండి. ఆహా తమద్భుతం బాలకం నంబుజే. ఓ నువ్వా తండ్రి, నా ప్రార్థనను మన్నించి అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థనను మన్నించి ఈనాడు ఇక్కడ ఇలా అవతరించావా అని కంసబలం ప్రార్థన తర్వాత కంసుడి యొక్క భయమని ఏమాత్రం తలచకుండా లోకానికి కంసుడికి తెలిస్తే ఏమైపోతుందో అనేటువంటి ఒక భయం అన్నమాట. 1 பிறந்து వచ్చారండి. நாம் பிழைத்தது இவளை சரணம் முகமெத்தனை ఎన్ను పిళ్ళయ్యురంగా వెళ్ళాక సరిపడిపరా. చాలా అందమైన మాట ఒకటి ఉందండి. ఏంటంటే, అయ్యో అర్ధరాత్రి పుట్టాడా, చీకటిలో పుట్టాడా, అయ్యో చీకటిలో పుట్టాడా అని అనుకున్న చీకటే ఇప్పుడు వరం అయిందండి. అదేంటండి చీకటి వరం ఎలా అవుతుంది? పెళ్ళయి ఉరంగా వెళ్ళి దాసరంటే ధనుర్దాసండి. ధనుర్దాస్ ఈ కాలక్షేపం విన్న మాటకి విన్నట్టు ఆయన ఆ చీకటే మనకి దిక్కయింది ఆయన రక్షించడానికి. కాబట్టి మీరందరూ చీకటిని శరణాగతి చేయండి. తిండిన చీకటే మనకి మంచిదైంది. చీకటి లేకపోతే వెలుగుంటే భటులు చూస్తే కంసుడికి చెప్తే తీసుకువెళ్ళడం సాధ్యమయ్యేదేనా? ఏమీ లేకుండా చక్కగా లోకానికి తెలియకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి చీకటి చేసిన మేలు మనం చెప్పలేము. పొడవైన చీకటి. ఇంతకు ముందు ఏం చేశారండి? ఒక అందమైన మాట అంటారు, ఊరెళ్ళ కొత్తమానైరుడి వరకు పోదా పోరాదరట్టుకో విషయమాయితే. ఊరెళ్ళారు తుంజి అనే దాంట్లో అంతా చీకటమయం. నిన్న నిద్రపోతున్నారు, అన్నయ్యం అమ్మ కూడా నిద్రపోతుంది, వాళ్ళు నిద్రపోతున్నారని చీకటిని నిందించారు. ఇప్పుడు ఆ చీకటే వీళ్ళని కాపాడింది. కాబట్టి చీకటిని శరణాగతి చెయ్యాలి అని. పూండన్ తన్నై పులంబ పోయన్నమం వీరుడాయి పూండన్ తన్నై పులంబ పోయన్నమం మక్కడరువరై కలిడై మోదవియందవల్. అంటే అక్కడ ఉండేటువంటి ఆ చీకటి వల్ల మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియకుండా కృష్ణుడు తప్పించుకుపోవడానికి సహాయపడిందనేటువంటి కృతజ్ఞతతో చీకటిని ఆదరించాలి. పెట్టి అది అక్కడ తల్లికి ఏంటి? 2 అక్కడ దేవకి దేవికి 2 బెంగలు. ఒకటి కొడుకు దూరం అయిపోతున్నాడు,
రెండో విడవకపోతే వీడు కూడా ఏమైపోతాడు. ఇంకా తప్పని పరిస్థితి పాపం పిల్లల్ని దూరం చేసుకోవడంలో. నిజంగా దేవకీదేవి అంత బాధపడిన తల్లి సృష్టిలో ఇంకొకళ్ళు కనపడరండి. అంత మహానుభావుడికి జన్మనిచ్చి వాడి ఏడుపు కూడా ఈవిడికి వినిపించలేదండి. అక్కడికి వెళ్ళి ఆవిడకి వినిపించాడు. అందువల్ల నీ లీలలన్నీ నేను చూడాలంది యశోదమ్మ. ఏడుపు కూడా ఒక లీల కాబట్టి అక్కడికి వెళ్ళి వినిపించినటువంటి వాడు. ఇవரை ఈక్కిరోమే ఎన్ను వినకాతర కయ్యాలై కాలై పొండ కిడందు కోపిడపోయ్ అని కీழை పక్కలు వాచెత్తాలే వాత్సల్యత్తాలే ఇవడు కూపిడ పిల్లల మీద ప్రేమతో ఇవిడ పిలిస్తే ఇవన్ ములయిచ్చు వడ అరియామై అరియామయ్యాలే పోనపడి వీంగరిళ్ వడరుగిరగిరుళ్ తల్లి దగ్గర పాలు కూడా తాగనటువంటి మూర్తి. ఆ ఓరాయి కులం బుక్కలున్న బస్తల ఇడయిలే వడవరువే ఊరు అందినాను పొగలిడముండావదే. అలాంటి భయము లేనటువంటి నిర్భయమైన ఏదండి ప్రదేశం? ఆ భయస్థులకి భయం తీర్చేటువంటిది రేపల్లి. ఆ రేపల్ల వాడికి కంసుడు ఒకడున్నాడు, వీడు చంపేస్తాడు. ఆయ కులం కొల్ల కులం కంసన్ బాధ కన్నను భయపడ అయ్యాదవర్గల్. కంసుడు వల్ల భయం ఉందని తెలియనంత అమాయకులైన గొల్లలు ఉండేటువంటి ఊరు కొడివాయుడంబడి విరందానాలెక్కిరా అన్న. అక్కడ బుద్ధిగా ఉన్నాడా? అక్కడ హాయిగా ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎంత హాయిగా పెరగచ్చో కదండి. ఇల్లయ్యా ఇల్లు ఉడక్కోలాలి తగని కిలోమీటర్ పెరగడు. వాళ్ళు అంటాక ఇదిగో మనందరం హాయిగా ఆడుకుందాం. ఆ కంసుడు వచ్చాడా ఈ కర్రలతో బుర్ర పగలగొట్టేద్దాం అనుకుంటారండి వాళ్ళు. అదేదో అంత చిన్నవాడు అన్నట్లు వాడు. అంటే అంత అమాయకులు ఉండేటువంటి నందవ్రజం అని చెప్పడం అన్నమాట ఉద్దేశం. లేకపోతే మా కర్రలతో కంసుడిని మోది బుద్ధి చెప్పేస్తాం. అంత అమాయకులు ఉండేటువంటి నందవ్రజంలో ప్రవేశించాడు. కంసనం అవర్గరక్కట్ల బాధక వర్గం కానాదపడి వడరపెరువదే. ఆ కంసుడు గాని వాడి సంబంధికులకు గాని కనపడకుండా దాగి పెరిగినటువంటి నందవ్రజము కళ్యాణతో వంజం చేయడం. శ్రీనారద భగవాన్ పింబరు పోదే తాడే వందు அவன் தான் நினைத்த வஞ்சனையே அவன் தன்னோடே போக்கினதும் கஞ்சன் முடியும் வழியாக వంచனை செய்தது రామావతారం బోలే. కంసుడు కనపడకుండా పెరగడము, కంసుడిని చంపేయడము, ఇది తలుచుకుంటేనే నాకు ఆనందంగా ఉంది అంటున్నారు ఆడవారు. ఎందువల్ల కంసుడు వాడి దుష్టానుచరులు లేని రేపల్లలో పెరిగాడు. నారదుడు కంసుడికి వాస్తవం తెలియజేశాడండి భాగవతంలో. ఈ నారదుడు అసలు కథను నడిపిస్తూ ఉంటాడు. నాయన లేడనుకుంటావేమో ఎక్కడో పెరుగుతున్నాడు అని చివర ఓ మాట వేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎక్కడ పెరుగుతున్నాడు అని కనపడిన పిల్లలందరినీ చంపడం మొదలు పెట్టాడని భాగవతం చెప్తుంది కదా. అలాగే కంసుడి ప్రేరణ చేత వాస్తవం తెలిసిన తర్వాత మోసంతో కృష్ణుడిని చంపాలని ఎన్ని ప్లాన్స్ వేశాడో. ఒక పోతన అవ్వచ్చు, ఒకటి శకటాసురుడు అవ్వచ్చు, కోలయాపీడం అవ్వచ్చు, ఏదైనా అదే వంచనతోటి వంచన సేదు రామావతారం పోలే సెవ్వై పూసలన్నది రుజుత్వం అన్నమాట. ఎక్కడ రామావతారం అనగానే రుజుత్వానికి మారిపోయాడు. మాయాయుద్ధం చెయ్యడు, మోసం చెయ్యడు. అవతల వాడి చేతిలో ధనుర్బాణాలు పడిపోతే గచ్చ అనుజానామి వెళ్ళు, మళ్ళీ కొత్త బాణం తెచ్చుకో. ఆ అవతారం రామావతారం. కృష్ణావతారం అలా కాదండి. దేవకియారి పోలే సంకారత్తలే ఇருந்து భయపడాదే. ఆ వాడిని మోసాన్ని మోసంతో చంపాలన్నట్లుగానే చంపాడంటే అది వంచనాన్ని వాడనుకున్నాడు. ముష్టి యుద్ధం చేశాడు, ఏడ్చాడు, చంపేశాడు అనేటువంటిది అనమాట. అంటే రామావతారంలో లాగా ధర్మ యుద్ధము అని కాదు, చంపడం ప్రధానం. ఇక్కడ ఆడ కంసుడున్న దేవకియారి పోలే సమకారత్తలే ఇருந்து భయపడాదే. నేను భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు. ఇప్పుడు భయం కెట్టిరింది అనుభవించ పెట్టే అలాంటి భయాన్ని లేనప్పుడు పొందక్కర్లేదు అంటున్నారు ఆడవాళ్ళు. ఎందువల్ల ఎల్లారు శశభూతరాగయ్యాలే ఎనక్కెన్న ఈగరుడదే కంసన్ పట్ట పిన్బు ఎనకు శత్రుక్കളുండో.
అది కంసుడు పోయిన తర్వాత ఇంకా శత్రువులు ఎవరున్నారండి? ఇక శత్రువు ఎల్లారం శేషభూతరాగయ్యాలి, తమకు శత్రువిల్లై అవనం నారాయణ నాగయ్యాలి, అవనకు శత్రువిల్లై. భలే మంచి మాటలు రాశారు. భగవంతుడికి అందరూ శేషభూతులే కాబట్టి శత్రువులు ఎవరు ఉండరు. ఆయన నారాయణుడు కాబట్టి ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు. నారాయణుడు అండంలో ఏంటంటే అందరిలోకి అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ తత్వం కాబట్టి ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు. అంటే భగవంతుడు లేడనేవాడే భగవంతుడికి శత్రువు. నాస్తికత్వమే భగవంతుడికి శత్రువు. అవనకు శత్రువులే. ఇది ఎవరి శత్రువులకు భగవద్ విముఖరిరే. భగవంతుడు లేడు అనేవాడే శత్రువు. హంసనై ముడిత్తపడియై ఇన్నిరిందానుభవిక్కపెట్ట. హంసుణ్ణి ఎలా చంపాడు అనేదాన్ని అలా స్మృతి పదంలో తలుచుకుంటూ ఆనందానుభవాన్ని పొందే నాకు ఎదక్కని ஒரு మిడి ఎంగిరాగవమాం. మిడి విడి అంటేనండి క్లేశము అని అర్థం. ఇంకా నాకు దుఃఖం అనేటువంటిది ఏది ఉంది? ఈ మాటని తోటి మనం ఐదవ పాసరాన్ని పూర్తి చేసుకున్నాం. వెండి తేవరెక్కవందు పిరందదం நீங்க எழுவாய் பூங்கண்ணை புலம்புப்பழங்கோரை குலம் புக்கதும் ஆனால் என்னை வளர்ந்த கண்ணனை துஞ்ச வஞ்சம் செய்ததும் என்ன நான் அவர்த்தப்பெற்றேன் எனக்கு நைகள் உளதே.